నాగర్ కర్నూల్లో రేవంత్ టూర్ నామినేషన్ల కార్యక్రమానికి హాజరు. రేపటితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 3వ విడత ప్రచారంపై జగన్ ఫోకస్. కొలిక్కిరాని ఖమ్మం సీటు పంచాయతీ భట్టి పొంగులేటితో ఖర్గే చర్చలు. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ నేడు కొనసాగనున్న వాదనలు. నేడు హనుమాన్ శోభాయాత్ర గౌలీగూడ నుంచి తాడ్మండ్ వరకు యాత్ర. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి. తైవాన్ను వణికించిన భూకంపం భయాందోళనలో స్థానికులు. హైదరాబాద్ జుబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ లోని నాని కార్ కాన్సులెంట్ షోరూంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 10 కార్లు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ జుబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గణపతి కాంప్లెక్స్ లోని నాని కార్ కాన్సులెంట్ షోరూంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 10 కార్లు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ లభిస్తుందా లేదా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసులో ఏప్రిల్ 23 వరకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇవాళ వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మే 2న కావేరి భవేజా ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితది కీలక పాత్ర అని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ బలమైన వాదనలు వినిపించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తెలిపింది. ఈ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారం వేరువేరుగా విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సిబిఐ వాదించింది. సిబిఐ తరఫున పంకజ్ గుప్తా, కవిత తరఫున విక్రమ్ చౌదరి వాళ్ల వాదనలు వినిపించారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు ఎల్లుండితో గడువు ముగియనుండడంతో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి పిఠాపురంలోని పాత గయ్య క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వేలో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేస్తున్న వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్ కళ్యాణ్ అభినందించారు. బాబ్జీ సైకిల్ను తాను కొంత దూరం తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఉలవశెట్టి శ్రీను, కార్యదర్శి మొగ్గలి కనక మహాలక్ష్మి కోరగా తప్పకుండా చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సీఎం జగన్ ఎండాడ ఎంబీబీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అక్కడి నుంచి తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్ద వలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కి వలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ ప్రచారంలో మరో ఘట్టం ముగుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 24న ముగియనుంది. ఇప్పటివరకు 67 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర నిర్విరామంగా కొనసాగింది. సీఎం జగన్ 2015 కిలోమీటర్ల బస్సు యాత్ర చేశారు. 20 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13వ తేదీన లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. గత నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. విశాఖ జిల్లా తరువాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 24తో బస్సు యాత్ర ముగియనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 20 రోజుల పాటు 21 జిల్లాల యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయింది. ఏకంగా 2015 కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర సాగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతూ ఉండగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ నెల 13న విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే ఆయనపై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటిపై భాగంలో గాయమైంది. దాడి తర్వాత ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చినా తరువాత యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ బస్సు యాత్రలో అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య ప్రజానికంతో మమేకమవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. విశాఖ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు 90% పైగా హామీలు అమలు చేశామని వైసీపీ చెబుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. అయితే ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈ పార్లమెంటు ఎన్నికలకు కూడా స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు తన ప్రభుత్వాన్ని పదిలం చేసుకునేందుకు కొత్త వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నారు. అటు ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూనే ఇటు సొంత పార్టీ నేతలను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ ద్వంద్వ వ్యూహ రచనను ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్న సిద్ధాంతాన్ని రేవంత్ గట్టిగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. భువనగిరి పార్లమెంటు సీటు విషయంలో పట్టుపట్టి అధిష్టానం వద్ద తన సన్నిహితుడికి టికెట్ ఇప్పించుకున్న రేవంత్ అదే భువనగిరి టికెట్ ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ని ఇన్ఛార్జిగా చేసి చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో సరిపెట్టకుండా భేదభావాలు, వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇదే కాకుండా పీసీసీగా ఉన్న సమయంలో తనకు అడ్డు తగిలిన నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ రోజు నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జగ్గారెడ్డిని పైకి పిలిచి మరీ స్వయంగా రేవంత్ ఆయన మీసాన్ని మెలేయడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని గతంలో వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ తన తర్వాత సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉందని బాంబు పేల్చారు రేవంత్. ఇది ఒక రకంగా ఇరువురి నేతల నడుమ సహృద్భావం చూపినా ఇతర ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కొంత గాయం చేసినట్లు అయిందనే వాదన ఉంది. మొత్తానికైతే సీఎం అయ్యాక రేవంత్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని, సీఎం పీఠం ఎక్కాక ఆయనలో హుందాతనం పెరిగిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల గడువు కూడా ఎల్లుండితో ముగుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఖరారుపై తర్జన భర్జన పడుతోంది. ఇంతవరకు 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించనే లేదు. మొత్తం 17 స్థానాల్లో 14 మంది అభ్యర్థులను ప్రకటించగా వారంతా నామినేషన్లు వేస్తున్నారు. ఇక మిగిలిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ అభ్యర్థి కూడా దాదాపు ఖరారైంది. ఖమ్మం సీటు పంచాయతీ మాత్రం తేలలేదు. సీటు లొల్లి కాస్త హైకమాండ్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఖమ్మం పార్లమెంటు స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికే సీటు కావాలని పొంగులేటి హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తన భార్య నందినికి సీటు ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరిని పిలిపించి మాట్లాడుతున్నారు. టికెట్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. బెంగళూరులో ఖమ్మం సీటు విషయమై మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ రోజు సాయంత్రంలోగా ఖమ్మం సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాయలను గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించింది. ఎన్నికల కోడమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరును తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలకు గడువు ముగినది కాబట్టి ఈ రోజు లేదా రేపు ఈ 3 నియోజకవర్గాలకు హస్తంపాటి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 11 వరకు గడువు ఉంది. పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదలవుతాయి. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం అందుకుంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సూరత్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన నీలేష్ కుంభానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో దలాల్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ధృవపత్రం అందజేశారు. గత 12 ఏళ్లలో ఏకగ్రీవంగా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీ అభ్యర్థి ముఖేష్ దలాలే. బీజేపీ తరఫున కూడా పోటీ లేకుండా ఎన్నికైన మొదటి వ్యక్తి ఆయననని సమాచారం. దీంతో ఈ సార్వత్రిక పోరులో కాషాయ పార్టీ తన గెలుపు ఖాతా తెరిచినట్లయింది. 1951 నుంచి ఇప్పటి వరకు పోటీ లేకుండానే ఎన్నికైన ఎంపీల సంఖ్య దాదాపు 35కు చేరుకుంది. వారిలో కాంగ్రెస్ నేతలే అధికం. చివరిసారి 2012లో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఏకగ్రీవమయ్యారు. 2009లో కన్నౌజ్ నుంచి విజయం సాధించిన అఖిలేష్ ఆ తర్వాత యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో ఇలా 9 మంది ఎంపీలు గెలిచారు. నైన్టీన్ 1957లో 7 అభ్యర్థులు పోటీ లేకుండానే లోక్సభలో అడుగుపెట్టారు. 1951, 1967లో 5, 1962లో 3, 1977లో 2, 71, 80, 89లో 1 అభ్యర్థి గెలుపొందారు. వైబీ చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరే కృష్ణ మహతాబ్, టిటి కృష్ణమాచారి, పిఎం సయీద్, ఎస్ఏ జమీర్ తదితర ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. సిక్కిం, శ్రీనగర్ స్థానాలు 2 సార్లు ఏకగ్రీవమయ్యాయి.
పశ్చిమాసియా దేశం తైవాన్ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. అర్ధరాత్రి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించగా జనాల భయంతో రోడ్ల మీదకు పరుగులు తీసి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతం అక్కడ ప్రకంపనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భూకంపాల ధాటికి కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. ఏప్రిల్ తొలివారంలో ఈ ద్వీప దేశం భారీ భూకంపం ధాటికి వణికిపోయింది. తైవాన్ తూర్పు ప్రాంతమంతా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయి. భూకంప కేంద్రం హువాలిన్లో నమోదైందని, ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. వాటిలో రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత అధికంగా నమోదైందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 3న ఈ ప్రాంతంలోనే భూకంప కేంద్రం నమోదు కాగా రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి.